ఓం నమో భగవతే శ్రీరమణాయ. 8వ ప్రకరణము మహిమలు. ఇందు 4వ ఘట్టము విచిత్రమైన సంఘటనలు. 1. శ్రీ కావ్యకంఠ గణపతిముని కుమార్తె వజ్రేశ్వరి చెప్పిన విభూతికి విభూదే మందు అన్న సంఘటన. ఆమె తల్లి విశాలాక్షికి శ్రీ గణపతిముని భార్య విభూతి తినడం బాగా అలవాటైంది. ఆ అలవాటు నుండి ఆమెను మాన్పించడానికి చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. ఆమెకు కూడా మానాలని ఉన్నా మానలేకపోతోంది. విశాలాక్షికి భగవాను దగ్గర చాలా చనువు. ఒకరోజు ఆమె భగవాన్తో విభూతి తినడం సంగతి చెప్పి, భగవాన్, ఈ విభూతి తినడం మానలేకపోతున్నాను, మానేసే ఉపాయం చెప్పరా అంది. ఆమె మాటలు వింటున్న భగవాన్ ఆమె వంక కొన్ని క్షణాలు నిశ్చలంగా చూసి, అట్లాగా అని అంటూ, ఇదిగో నోట్లో వేసుకోండని విభూది ఇచ్చారు. ఆమె అప్పుడే నోట్లో వేసుకుంది. ఇదేం ఉపాయం అని శ్రీమతి వజ్రేశ్వరి ఇంకా అక్కడ ఉన్న వారందరూ ఆశ్చర్యపడుతున్నారు. అంతే, గీత గీసినట్లు ఆ క్షణం నుండి విశాలాక్ష్మమ్మ విభూతి తినడం మానేశారు. ఏమీ రమణలీలా. 2. ఒకరోజు ఒక యువకుడు పిచ్చివాడిలా హాలులో అహం బ్రహ్మాస్మి అని అరుస్తున్నాడు. భగవాన్ కొంతసేపు ఊరుకున్నారు. శిష్యుల ధ్యానానికి అంతరాయం కలుగుతుండడం చూసి మెల్లగా వానితో సుమ్మాయురుడా అనగా ఊరకుండురా అన్నారు. అంతే, అతని నోరు మూతపడింది. అలా మహర్షి తన మాటలకు అతిశయ శక్తి కలదని నిరూపించారు. 3. బరోడా మహారాణి భగవాన్ సన్నిధిలో కొంతకాలముండి తమ ఊరికి కారులో తిరుగు ప్రయాణమైంది. మార్గమధ్యంలో కారు చెడిపోయింది. డ్రైవర్ మరొక కారు పంపమని చెప్పడానికి వెళ్ళాడు. ఇంతలో ఒక ఆకర్షణీయమైన మధ్య వయస్కుడైన సాధువు వచ్చి తన 2 చేతులతో కారును స్పృశించి ఆమెతో, అమ్మా, ఇక పోవచ్చునన్నాడు. అదే సమయానికి వచ్చిన డ్రైవరు చూద్దామంటూ కారు స్టార్ట్ చేశాడు. కారు కదిలింది. రాణి ఆశ్చర్యంతో ఆ సాధువు కొరకు చూడగా ఎక్కడా కనిపించలేదు. అప్పుడు ఆమె కరుణాళుడైన శ్రీ రమణ భగవానులే సాధురూపంలో వచ్చి తనకు సహాయం చేశారని ఆనందంతో ఉప్పొంగిపోయింది. 4. 1935లో ఒక విదేశీ యువతి రమణాశ్రమానికి వచ్చింది. ఆమె వచ్చిన మరుసటి రోజు రాత్రి ఏదో గుర్తు వచ్చినట్లు భగవాన్ హఠాత్తుగా సేవకుని పిలిచారు. నిన్ననే వచ్చిన ఆ విదేశీ యువత ఎక్కడ ఉన్నారు అని ప్రశ్నించారు. సేవకుడు ఆమె నిన్నటి నుండి జ్వరంతో ఆశ్రమం గదిలోనే ఉన్నారు అన్నాడు. అది విని భగవాన్ తీవ్రంగా, ఆశ్రమంలో రాత్రిపూట స్త్రీలు ఉండరాదని తెలియదా అన్నారు. దానికా సేవకుడు ఆమె తీవ్ర జ్వరంలో ఉందని, డాక్టర్ కదిలించవద్దన్నారని చెప్పినా వినకుండా అర్ధరాత్రి బండిని పిలిపించి ఆమెను ఆమె బస అయిన ట్రావెలర్స్ బంగ్లాకు పంపేశారు భగవాన్ ఆవిడున్న పరిస్థితుల్లో అలా ప్రవర్తించడం ఆమెకే కాక అక్కడున్న వారందరికీ బాధ కలిగించింది. కానీ భగవాన్ని కాదనలేక అందరూ మౌనం వహించారు. మర్నాడు ఉదయం భగవాన్ సన్నిధిలో అందరూ ఉండగా అద్భుతం! ఆ విదేశీ భక్తురాలు నవ్వుతూ భగవాన్ దగ్గరకు వచ్చింది. భగవాన్, మీ అనుగ్రహం వల్ల క్షణమాత్రంలో నా జ్వరం పోయింది. రాత్రి మీ మీద అంతులేని కోపం వచ్చింది. కానీ బంగళాకు చేరకముందే నా జ్వరం పోయింది. మీ కరుణను గుర్తించలేకపోయాను, క్షమించండి అని వేడుకుంది. ఆమెతో పాటు అక్కడున్న వారందరి నేత్రాల నుండి ఆనంద బాష్పాలు రాలాయి. ఏమీ అనక భగవాన్ మౌనం వహించారు. ఏమి భగవాన్ విచిత్ర మహిమ! 5. తిరువన్నామలై మున్సిపాలిటీ రమణాశ్రమానికి పన్ను వేయడం కోసం నోటీసు పంపారు. ఆశ్రమం వారు అది ఆశ్రమం కనుక పన్ను వేయవద్దని అర్జీ పెట్టుకున్నారు. కానీ మున్సిపల్ కౌన్సిల్ మెంబర్లలో కొందరు ఆశ్రమానికి విరోధులైన మెంబర్లు అవడం వల్ల ఆ విషయం ప్రతి మీటింగులోనూ చర్చించడం, వాయిదా వేయడం జరుగుతోంది. అలాంటి పరిస్థితుల్లో ఒక మీటింగ్కు ఆశ్రమం తరపున చిన్నస్వామి సుందరేశ్వర్ అనే భక్తుణ్ణి పంపారు. ఆయన వెళ్లేసరికి మీటింగ్ జరుగుతోంది. ఆశ్రమం విషయం చర్చకు రాగానే శ్రీ సుందరేశ్వరయ్యర్, భగవాన్, నువ్వు అందరి హృదయాల్లో ఉన్నావు, నిన్ను ఆశ్రమాన్ని తిట్టేవారి హృదయాలలోనూ ఉన్నావు అని భగవాన్కు నమస్కరించాడు. అంతే, ఆశ్చర్యం! ఏ ఒక్కరూ అభ్యంతరం పెట్టలేదు. కౌన్సిల్ వారు పన్ను వేస్తామన్న నోటీసును త్రోసిపుచ్చారు. 6. ఒకసారి భక్తుడు కులమణి నారాయణ శాస్త్రి ఒక పెద్ద అరటిగెల భగవాన్కు సమర్పించాడు. భగవాన్ ఒక అద్దం గెల నుండి విడదీసి, ఇది వినాయకుడికి అని బల్ల మీద పెట్టారు భక్తితో.
భగవాన్ అలా ఎందుకన్నారో చుట్టూ ఉన్న భక్తులకు అర్థం కాలేదు. శాస్త్రిగారు మాత్రం భగవాన్కి నమస్కరిస్తూ పశ్చాత్తాప స్వరంతో నిజమే స్వామి అంటూ జరిగిన సంగతి చెప్పాడు. వచ్చేటప్పుడు వినాయకుడి గుడి ముందు ఒక్క క్షణం ఆగి ఓ అత్తం అరటిపళ్ళు వినాయకుడికి అంటూ మనస్సులోనే సమర్పించుకున్నాను. ఆ సంగతి మర్చిపోయాను. భగవాన్ ఎట్లా గ్రహించారో నా సంకల్పాన్ని అది ఫలింపచేశారంటూ సంతోషపడ్డాడు. ఏమి శ్రీ రమణలీల. 7. భగవాన్ కాలు మీద వీపు మీద ఎగ్జిమా లేచి బాధపడుతున్నారు. డాక్టర్ మెల్కోటే దానికి 2 నెలలుగా వైద్యం చేస్తున్నాడు. మద్రాసు నుండి ఎన్నో మందులు తెప్పించి వాడినా ప్రయోజనం లేకపోయింది. ఆయన అర్జెంటు పని మీద తన ఊరు వెళ్లాల్సి వచ్చింది. ఇంత డాక్టర్ని ఇన్ని మందులు వాడి భగవాన్కి నయం చేయలేకపోయానే అనే దిగులు ఒక పక్క, భగవాన్ని ఇలాంటి పరిస్థితుల్లో వదిలి వెళ్లడం ఎలాగని దుఃఖం పడసాగాడు. ఏం చెయ్యాలో పాలుపోక తన గదిలోనే ఉంటున్న ఓరుగంటి కృష్ణభిక్షు అనే భక్తునితో తన బాధ చెప్పుకున్నాడు. ఆయన మాటలు విని కృష్ణభిక్షు నవ్వుతూ, మీరా నయం చేస్తోంది, భగవాన్ ఆయనకి ఆ వ్యాధి నయం కావాలని అనుకోలేదు కనుక ఏ మందులకీ లొంగదది. మీరు దిగులు పడకండి. మీరు ఆయన్ని ఆ స్థితిలో వదిలి వెళ్లలేకపోతే మీ మనోస్థిమితం కోసం ఆయన్ని ప్రార్థించండి, నయం చేయించమని అన్నాడు. ఆ రాత్రి మేల్కోటే అలాగే చేశాడు. మర్నాడు హాల్లోకి వెళ్ళగానే భగవాన్ ఎగ్జిమా నయమైపోతున్నట్లుందే అన్నారు. భగవాన్ మాటలు వింటున్న మేల్కోటే కళ్ళ నుండి ఆనంద బాష్పాలు రాలాయి. బయటకు రాగానే పొంగిపోతున్న సంతోషంతో కృష్ణభిక్షుని కౌగలించుకున్నాడు. అలా భక్తులను ఆనందపరుస్తూ తమ జబ్బులను నయం చేసుకుంటారు భగవాన్. 8. భగవాన్ ఒకసారి ఆశ్రమంలో ఉన్నవారందర్నీ ఆముదం త్రాగమన్నారు. భక్తుడు మురగనార్ త్రాగనన్నాడు. ఆ సంగతి భగవాన్తో చెప్పారు. అతను త్రాగకపోతే ఏం చేస్తాంలేండి అని భగవాన్ ఆ ఆముదం త్రాగేశారు. ఆశ్చర్యంగా మురుగునార్కు 10 విరోచనాలయ్యాయి. భగవాన్ ఏమీ కాలేదు. ఎంత చిత్రము. 9. ఒకరోజు భగవాన్ మాట్లాడే ధ్వని రికార్డు చేసుకోవాలని ఒక రేడియో కంపెనీ వారు యోచిస్తున్నారు అన్న గాలి వార్త వచ్చింది. భగవాన్ నవ్వుతూ, ఓహో అట్లాగా, నా మాట మౌనమే కదా, మౌనాన్ని ఎట్లా రికార్డు చేస్తారబ్బా, ఉన్నది మౌనమాయే, దాన్ని రికార్డు చేయడం ఎవరి వశం అన్నారు. ఏమి భగవాను వాక్కు. భక్తులందరూ ఒకరి వంక ఒకరు చూసుకున్నారు. 10. శ్రీ కావ్యకంఠ గణపతి ముని శిష్యుడు టి.కె. సుందరేశ్వర్ భగవాన్ భక్తుడు. 1938 మే నెలలో ఆయన 36వ పుట్టినరోజు. ఆ రోజు భగవాన్ వద్దకెళ్లి తన కోరిక తెలుపుతూ ఒక చీటీ వ్రాసి భగవాన్కిచ్చారు. ఆ చీటీలో, ఓ భగవాన్, నాకు 35 సంవత్సరాలు దొర్లిపోయాయి. నీ నిజస్వరూపం నాకు అర్థం కాలేదు. ఈ దీనునిపై ఈనాడైనా మీ అనుగ్రహాన్ని చూపమని ప్రార్థిస్తున్నాను అని రాశారు. అది చూసి భగవాన్ కరుణతో అతనిపై దృష్టి సారించారు. క్షణంలో ఆయన దేహస్ఫురణ పోయింది. అంతర్ముఖుడయ్యాడు. ఆయనలో లోపల మహర్షివాణి, నీకు ఏమి చూడాలని ఉందో అవన్నీ చూడమని వినపడింది. ఆయన రామభక్తుడు. శ్రీరామ సాక్షాత్కారం కావాలని కోరుకున్నాడు. వెంటనే ఆయనకెదురుగా శ్రీరామచంద్రుడు, సీత, లక్ష్మణ, భరత, శత్రుఘ్ను, హనుమత్ సమేతుడై దర్శనమిచ్చారు. సుమారు 2 గంటలు ఆ సాక్షాత్కారం నిలిచింది. అంతవరకు భగవాన్ ఏకాగ్రమైన దృష్టితో ఆయన వంకే చూస్తూ ఉండిపోయారు. ఆ దర్శనం తరువాత ఆయన భగవాన్ పాదాలకు ప్రణమిల్లి ఆనంద బాష్పాలతో అభిషేకించాడు. చూడాలనుకున్నదంతా చూశావా అని అడిగారు భగవాన్. శ్రీరామ పట్టాభిషేక దర్శనమైంది స్వామి అన్నాడతడు. అప్పుడు భగవాన్ దక్షిణామూర్తి అష్టోత్తరం పుస్తకం ఆయన చేతికిచ్చి చదవమన్నారు. చివరి నుండి 5వ పేరు ఓం యోగ పట్టాభి రామాయ నమః అని ఉంది. శ్రీరాముడన్నా దక్షిణామూర్తి అన్నా ఒకటే. దక్షిణామూర్తే శ్రీరాముడు, శ్రీరాముడే దక్షిణామూర్తి అంటూ భగవాన్, నీకు అయోధ్య ఎక్కడ ఉందో తెలుసునా అని అడగ్గా తెలియదన్నాడు. అయోధ్య అష్టచక్ర నవద్వారాలతో సూర్యమండలంలో ఉందని వేదాలు వర్ణించాయి. అయోధ్యను చూడడానికి సూర్యమండలం వెళ్ళనక్కర్లేదు. ఇక్కడే ఇప్పుడే దర్శనం చేసుకోవచ్చు. అరుణాచలం కూడా అష్టచక్ర నవద్వారపురం. అరుణాచలమే శ్రీరాముడు, దక్షిణామూర్తి కూడా అన్నారు భగవాన్. అట్లా భగవానే దేవరహస్యాలను, అరుణాచల ప్రత్యేకతను, అరుణాచలమే అయోధ్య అని సెలవిచ్చారు.
మహర్షులు తమ సంకల్ప మాత్రంతో భక్తుల ఇష్ట దైవాలను సాక్షాత్కరింపజేయగలరనే సనాతనమైన సత్యాన్ని తిరిగి ఈ కాలంలో శ్రీరమణ మహర్షి నిరూపించారు. 11. ఏ.ఎల్. నారాయణ అనే ఆయన 1920 ప్రాంతాలలో భగవాన్ని మొదటిసారి కలుసుకున్నారు. అప్పుడు భగవాన్ స్కందాశ్రమంలో ఉండేవారు. ఆయన భగవాన్ వద్ద యోగాన్ని గురించి ఇంకా ఇతర విషయాల గురించి తెలుసుకుని కొన్నేళ్ల తర్వాత భగవాన్ని సన్యాసం తీసుకోవడానికి ఆశీర్వదించమన్నారు. అప్పుడు భగవాన్ చిరునవ్వుతో, సన్యాసం అక్కర్లేదు, మీకు త్వరలో వివాహం అవుతుందన్నారు. ఆ మాటలకు ఆయన ఉలిక్కిపడ్డాడు. భగవాన్తో, మేం బ్రాహ్మణులం, కటిక బీదవాళ్లం, కన్యాశుల్కం ఇవ్వందే మాకు పిల్లనెవరిస్తారు? మా అన్నగారికే పెళ్లి కాలేదు. అందుచేత మీ మాట జరగదని చెప్పడానికి సాహసిస్తున్నాను అన్నారు. భగవాన్ చిరునవ్వుతో మౌనంగా ఉండిపోయారు. తర్వాత ఆయన ఇంటికి వెళ్ళగానే అనుకోకుండానే వారి అన్నగారికి వారికి కన్యాశుల్కం లేకుండానే పిల్లనివ్వడానికి వచ్చారు. వారికి వైభవంగా పెళ్లిళ్లు జరిగాయి. భగవానుల ప్రధాన భక్తుడు, మహాపండితుడు, మంత్రసిద్ధుడు అయిన కావ్యకంఠ గణపతి ముని వారికి బావగారే. సన్యాసమివ్వమని ప్రార్థిస్తే పెండ్లి జరుగుటకు ఆశీర్వదించడం, అలాగే పెండ్లి జరగడం ఎంత ఆశ్చర్య సంఘటన! ఓం నమో భగవతే శ్రీరమణాయ. నమస్తే అండి. నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. మీ సరిత. ఓం నమో భగవతే శ్రీరమణాయ.